తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. చర్చలకు ప్రతి చర్చలకు మేము సిద్ధం అంటూ కూడాను అటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా సవాల్ విసురుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్ళను కేటీఆర్ స్వీకరించి ఈరోజు సోమాజి కూడా ప్రెస్ క్లబ్కి వచ్చారు. సో ఈ వివరాలన్నీ మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. అక్క చెప్పండి, ఈ సవాళ్ళని ప్రతి సవాళ్ళని ఎట్లా చూడవచ్చు? అసలు నిజంగానే ప్రజలు గెలిపించిన నాయకులే ఈరోజు సవాల్ చేసుకుంటున్నారు. కేవలం ప్రజలకు దీనివల్ల ఉపయోగం ఉందంటారా? ముందుగా ప్రజలకు ఒక నమ్మకం, అంటే ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయనే ఒక ప్రజల్లో కనుక వచ్చి ఉంటే డెఫినెట్గా అలా నిజాలు గమనించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఆ టైంలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటలు వేరు, కానీ ప్రభుత్వంలోకి వచ్చినాక ఒక ముఖ్యమంత్రిగా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటకు విలువ ఉండాలి. ఆ మాటకు ఆయన విలువించుకోవాలి. ఫస్ట్ ఆయన నోట్లకెళ్ళి ఒక మాట వస్తుందంటే దానికి ప్రజలు నమ్మాలి, అంటే ఆ మాట మీద ఆయన నిలబడాలి. ఆ మాట మీద ఆయన నిలబడకుండా ప్రతిసారి ఏదో మా స్పీచ్ల ఫ్లోలా ఆయనతో సవాల్ చేసేసి నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా నేను బాగా చేస్తా, లేకుంటే కేటీఆర్ వస్తారా కేసీఆర్ వస్తారా అంటే వచ్చి చూపెడతాం కదా. ప్రజలకు నిజాలు తెలవాలి కదా. అదేవిధంగా ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. 18 నెలల కాలంలో 10 ఏళ్ళు కేసీఆర్ చేయలేని అభివృద్ధి మేము చేసాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఉచిత బస్సు ఇస్తున్నాం, కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ బండ్లు ఇస్తున్నాం, అన్నీ చెప్తున్నారు కదా. అదే ఒక్కసారి ఊర్లోకి వెళ్దాం. మన ఊర్లోకి వెళ్తే రుణమాఫీ ఏమైందో తెలుస్తుంది. ఇదివరకు కూడా మన కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏ ఊర్లోకి వెళ్దామో చూద్దాం, అక్కడ మరి 2 లక్షల రుణమాఫీ అయిందో చూద్దాము, చూస్తే నువ్వు గెలిచినట్టు అవుతుంది అంటే ఎక్కడికి రాలే. అదేవిధంగా ఉచిత కరెంట్ అనేది కంటిన్యూగా రాజశేఖర రెడ్డి కాలం నుండి వస్తుంది. అది మన కేసీఆర్ గారి హయాంలో అయితే ఇంకా ఎక్కువ వ్యవసాయానికి ఎక్కువ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి ఎంత ఖర్చు అయినా సరే ఎక్కువ ఉచిత కరెంట్ ఇచ్చింది. ఉచితంగా ఎక్కువ నాట్లు వేసుకొని ఎక్కువ పొలాలు పండించుకోవడానికి ఇచ్చింది కేసీఆర్ గారు. తదనంతరము ఏదైతే వీళ్ళు ఇంకా చెప్పేటి ఉన్నాయో రైతు భరోసా, అది కేసీఆర్ గారు రైతు బంధాన్ని తెచ్చిండ్రు. అది ఇప్పటివరకు ఓన్లీ ఓట్ల కోసం మొన్న వేసిండ్రు. 5 సార్లు వేయలేదు, 4 సార్లు వేయలేదు. ఫస్ట్ కేసీఆర్ వేసింది, మొన్న ఓట్ల కోసం వేసిండ్రు. రైతు బీమా అయితే ఇంకా కడతలేరు, వాళ్ళకి డబ్బులు వస్తలేవు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఈరోజు, అంటే మహిళల్ని అభివృద్ధి పదవిలో నడపలేదు గత ప్రభుత్వంలో, మహిళల సంక్షేమం పట్టించుకోలేదు, అసలు మహిళల గురించే పట్టించుకోలేదు. సో ఈ రోజు మేము రానున్న రోజుల్లో ప్రతి మహిళను కోటీశ్వరాలను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళ నుండి గది చెప్తుంది. దాన్నే కొత్తగా చెప్పిండు, కొంచెం కొత్తగా చెప్పిండు. మహిళలకు పెద్దపీట వేసిందే గౌరవ కేసీఆర్. ఒకటే మాట చెప్తున్నా, 60 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళందరూ పరిపాలించిన మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి. మా అక్క చెల్లెలకు మంచినీళ్ళు ఇవ్వకపోతే బిందెల మీద బిందెలు పెట్టుకొని మా తాండవాసులు వాళ్ళందరూ కూడా నల్ల దగ్గర అక్కడికి బోరింగ్ల దగ్గరకు నీళ్లు కొట్టుకునే పరిస్థితిని రూపుమాపిందే గౌరవ కేసీఆర్ గారు. అక్క చెల్లెల మీద ఆడబిడ్డల మీద గౌరవం ఉంది కాబట్టే వాళ్ళ పాదాలు గోదావరి జలాలతో కలిగి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చిందే గౌరవ కేసీఆర్ గారు. ఇక వీళ్ళు మాట్లాడమంటే మస్తు మాట్లాడతారు. చివరిగా ఒక్క మాట, ఈరోజు రేవంత్ రెడ్డి సవాల్ విసారు, కేటీఆర్ ఇక్కడికి వచ్చారు. సో ఆయన రాలేదు, రేవంత్ రెడ్డి గారు రాలేదు. సో ఇప్పుడు యాజ్ ఏ మాజీ ఎమ్మెల్యేగా, ఒక బీఆర్ఎస్ నాయకురాలుగా, లీడర్గా ఏం చెప్తారు? ప్రజలకు ఆయన మీద ఇట్లాంటి చేష్టల వల్లే నమ్మకం పోతుందని చెప్తా. ఆయన మాట మీద ఆయనకే విలువలేదు. ఆయన సవాల్ వేసి ఆయన ఢిల్లీ వారిపోతాడు. అక్కడ ఇక్కడ మాట్లాడేటోళ్ళు ఏమో ఇంకా కేసీఆర్ రావాలని మాట్లాడుతుంటారు. ఒక వ్యక్తి ఒక మాట, ఒక ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే ప్రజలందరూ గమనిస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఆ మాట మీద ఆయన నిలబడాలి. అదేమన్నా కష్టం రాని ఆ మాట మీద నిలబడాలి. నిలబడలేదు అంటే ఆయన మాట మీద ఆయనకు విలువలేదు అన్నట్టు. విలువలేనప్పుడు ప్రజలేం నమ్ముతారు ఆయనను? డెఫినెట్గా రేపు ప్రజలలో ఇది చాలా రేవంత్ రెడ్డి గారికి చాలా నష్టము. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి నష్టం, వాళ్ళకి నష్టం. ఎందుకంటే మాట మీద మాట్లాడుకుంటూ సవాళ్ళు వేసుకుంటూ ఇక్కడ ఉండకుండా పోవడం అనేది మంచి పద్ధతి కాదు. అట్లాంటప్పుడు సవాళ్ళు వేయొద్దు, సవాళ్ళు లేవేయద్దు. అంటే ఇక్కడ అబద్ధం అన్నట్టే కదా, ఇప్పుడు ఆయన ఏం చేయలేదు అన్నట్టుగా తెలిసిపోయింది, తేట తెల్లమైపోయింది.